యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. అందరూ దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ, ప్రభువా నేను మాత్రం నిన్ను వెంబడించి నడిచేటువంటి కృపను దయచేయమని, ఈ లోకాన్ని లోక శక్తులను విస్మరించి జీవించేటువంటి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ పాడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. సహోదరి సహోదరులారా, తెలివిని నమ్ముకొని తూలిపడిపోయినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఈ యొక్క జ్ఞానము కలిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి ప్రభుని మాత్రమే మనము ఆదర్శంగా తీసుకుని ఆ ప్రభుని యొక్క వాక్కును అనుసరించి జీవించేటువంటి విశ్వాసాన్ని దయచేయమని, ప్రభుని యొక్క జ్ఞానమును మనందరం కూడా పొందేటువంటి కృపను దయచేయమని, ఈ లోకమైనటువంటి లోక ఆలోచనలను వదిలిపెట్టి మన దేవుణ్ణి అనుసరించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని స్తుతించుదాం. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను
నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇదిగో మన యొక్క బలమును శక్తిని నమ్ముకొని భంగపడినటువంటి క్షణాలు మన యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి. మన యొక్క స్వశక్తి మీద ఆధారపడి దేవుణ్ణి విస్మరించి విడమరించి మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయి జీవితంలో పడిపోయినటువంటి క్షణాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. శక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉండగా మనకు ఎటువంటి బలహీనతలు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా, నీవే నా ఆధారం, నిన్ను నమ్మినటువంటి నన్ను బలపరచి నీ కృపలో నడిపించమని ప్రభుని అడుగుదాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవలి నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవలి నీ చెంతకు చేరాను. అందరూ కలిసి పాడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమే మనకు సంపదగా ఉన్నటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. ధనమని ప్రభుని విడిచిపెట్టి దేవునికి దూరంగా జీవించినటువంటి వారు ఎంతమందో మనలో ఉన్నాం. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా మీ సహోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి సంపదకు ధనానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవే నా సంపద, నాకు సమస్తమును దయచేసినటువంటి వారు నీవే. ఇదిగో నీవు తప్ప నా జీవితంలో మరి ఏ సంపద నాకు అవసరం లేదు అని ప్రభుతో మాట ఇస్తూ ఆ ప్రభుని మాత్రమే, దేవుని మాత్రమే ఆరాధించి సేవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో గట్టిగా చప్పలు కొడుతూ అలసి సొలసినటువంటి వారికి ప్రభువే తోడుగా ఉండును. ధనమును నమ్ముకొని దగపడ్డాను, ధనమును నమ్ముకొని దగపడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ యేసు నీవే ఆరాధము, యేసు నీవే నా ప్రాణము. సంతోషంగా ప్రదర్శించుదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మి
మనుషులను నమ్ముకున్నాం, దేవుని యొక్క ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయాం. ఇదిగో ఈ మనుషులే నాకు సర్వస్వం అని భావించినటువంటి మనలో ఎంతమంది మోసపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇదిగో దావీదు తన యొక్క కీర్తనలో స్తుతించినట్లుగా నరులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించుట మేలు అని దావీదు దేవుని స్తుతించాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. ఈరోజు మనలో చాలా మంది దేవుని నమ్మడం కంటే మనుషులను నమ్మి మోసపోయినటువంటి వాళ్ళం ఉన్నాం. ఈ రోజున నిర్ణయం తీసుకుందాం. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి కష్టమైనా కానీ ఈ దేవుడు నీకున్నాడు, ఈ దేవుడు నీకు తోడై ఉంటాడనేటువంటి సత్యాన్ని గ్రహించుదాం. ప్రభుని మాత్రమే సేవించి ఆరాధించి ఆయన మాత్రమే చేరడానికి మనందరికి విశ్వాసం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. గట్టిగా చెప్పలు కొడుతూ మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందరూ కలిసి యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, ప్రైజ్ ది లార్డ్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే. గట్టిగా సంతోషంతో చెప్పుకుంటా, దేవుని యొక్క కృప తోడ్పాటు మనకెల్లప్పుడూ ఉండాలని. గట్టిగా అందరం దేవుని నమ్మి విశ్వసించేటువంటి మనందరము గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉండాలని, దేవుని యొక్క నడిపింపు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం. యేసు నీవే నా ప్రాణము, హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రార్థన చేయండి అందరం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవుని యొక్క తోడ్పాటు మనకు ఉంది. ఇదిగో మనల్ని విడువని ఎడబాయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండగా మన జీవితంలో ఏమి కూడా కొద్దుగా ఉండదు. ఆయన యొక్క తోడ్పాటు మనతో ఉండగా మనకు ఎటువంటి జీవితంలో ఎటువంటి కష్టము బాధ మన ధరించారని వాడు. ఇదిగో ఈ పద్ధతిని కూడా దేవుడు సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేయండి. విశ్వాసంతో నువ్వు అడుగో ప్రభుని ప్రార్థన చేయండి. ఈ జీవితాన్ని మార్చగలడు. ఈ జీవితానికి దేవుడు సుఖానిగాను, జీవితానికి దేవుడు ఆదరుగాను ఉన్నాడు. ప్రభుని వేడుకో, ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితానికి నీవే తోడు, నీవే నడిపింపు, నీవే తోడ్పాటు, నీవే ఆధారం, నీవే నా కాపరి, నా నేపరి. ప్రభువా, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ చేతులు పైకెత్తి నీ జీవితాన్ని సంపూర్ణంగా దివ్య ప్రసాద ప్రభువుకి సమర్పించండి. ఇదిగో నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు. నీకున్నటువంటి కష్టాలేంటో నీకు మాత్రమే తెలుసు. నీకున్నటువంటి వ్యాధులేంటో, బాధలేంటో, కన్నీరేంటో నీకు మాత్రమే తెలుసు. ఈ రోజున వాటన్నిటిని కూడా స్వీకరించినటువంటి దేవుడు వాటన్నిటి నుండి కూడా నీకు విడుదల, విముక్తిని దయచేయడానికి దివ్య ప్రసాద రూపంలో మనం అందరి ముందు వేంచేసి ఉన్నాడు. ఆనాడు మోషే 2 చేతులను పైకెత్తాడు. విజయము ఇజ్రాయేల్ ప్రజలకు సొంతమైంది. ఈ రోజున నువ్వు నీ 2 చేతులను పైకెత్తి నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ఇదిగో ప్రతి బాధని, సమస్యని, ఇబ్బందిని, కన్నీటిని, ఇదిగో మోసపోయినటువంటి ఆ యొక్క జీవితాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను, ఇదిగో నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను, మానసికమైనటువంటి రోగాలన్నిటిని కూడా
ప్రభు స్వస్థపరచగలడు, నిన్ను విమోచించగలడు. ఆ ప్రభునికి నీ జీవితాన్ని రెండు చేతులను పెట్టి, ఇదిగో ప్రభువా, నాదంటూ ఏమీ లేదు, నా సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా జీవితం అంతా నీదే, నీవిచ్చినటువంటి కానుకే, నీవిచ్చినటువంటి ఆశీర్వాదమే. ఈ రోజున నా జీవితము ఇప్పటి నుండి ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ కృపతో నింపబడినట్లుగా దీవించమని ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకంటూ ఎవరు లేరు, నా జీవితము నువ్వు మాత్రమే, నాకు సమస్తము నీవు మాత్రమే, నీవే నా ఆధారం ప్రభువా అని ప్రభుతో గట్టిగా అందరూ విశ్వాసంతో చెప్పండి, ప్రభునితో చెప్పండి. ఇదిగో నీ ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడు, నేను నీకు తోడై ఉంటానన్నటువంటి దేవుడు నీతోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు. నీ యొక్క కష్ట సుఖాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, నీ యొక్క అనారోగ్యంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నేను నీతో ఉంటానని చెప్పినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ తోడుగా ఉంటాడు, నీ తోడుగా వస్తాడు. నువ్వు దేవుని చేయి పట్టుకొని నడిచేటువంటి విశ్వాసం నీలో ఉందా? నీ దేవుని మాత్రమే ఎల్లప్పుడూ కూడా అంటి పెట్టుకునేటువంటి విశ్వాసం నీలో ఉందా? ప్రభుని అడుగు. ఇదిగో ప్రభువా, నాలో అవిశ్వాసాన్ని తొలగించి నాకు నిండైనటువంటి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయి. ఇదిగో ఆనాడు పేతురు నీటిలో మునిగిపోతూ ప్రభు చేయి అందించడమని ప్రార్థన చేయగా ప్రభు వెంటనే తన చేయి అందించుకుని లేవనెత్తాడు. ఈ రోజు నువ్వు కూడా అడుగు, నీ కుటుంబాన్ని లేవనెత్తమని అడుగు, నీ బిడ్డలను లేవనెత్తమని అడుగు. నీ బిడ్డల పాప కూపంలో వ్యసన పరులుగా ఉన్నారేమో, ప్రభుని అడుగు. నీ భర్త ఈ లోకంలో వ్యసన పరుడుగా జీవిస్తున్నాడేమో, ప్రభుని అడుగు. నీ భార్య బాధ్యతారహితంగా జీవిస్తున్నదేమో, ప్రభుని అడుగు. వీటన్నిటి నుండి కూడా లేవనెత్తగలిగినటువంటి దేవుడు నీ దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు నీ దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు నీ దేవుడు. ఆనాడు యోనాకు ఎండ తగలకుండా రాత్రికి రాత్రే ఇదిగో సరపాదును మలిపించి నీడనిచ్చినటువంటి దేవుడు నువ్వు అడిగితే ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదాలను, అద్భుత కార్యాలను దేవుడు నీకు చేస్తాడు. నువ్వు ప్రార్థించినటువంటి వానికి, విశ్వాసంతో అడిగినటువంటి వానికి సమస్తము సాధ్యమవుతుందని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నిలబెట్టుకునేటువంటి దేవుడు. నువ్వు విశ్వసించి నమ్మితే తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. నువ్వు ఊహించినటువంటి అద్భుత కార్యాలను నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఇదిగో ఎటువంటి వ్యసనాలనైనా దేవుడు మీ జీవితంలో నుండి తొలగించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు.